ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో పోలీసులు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పత్రాలు లేని వాహనాలు, అక్రమ మద్యం బాటిళ్లు భారీగా బయటపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 120 మంది పోలీసు సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 156 టూ వీలర్లు, 2 ఆటోలు, 8 కార్లు, బొలెరో వాహనాలు సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేని 3 వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని చర్యలు ప్రారంభించారు. దాంతోపాటు అక్రమ కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే 1 క్వింటల్ అమ్మోనియం బైకార్బోనేట్, అనుమతులు లేకుండా విక్రయిస్తున్న 200కు పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నేరాలకు సంబంధించిన సమాచారాన్ని తమ వాట్సాప్ నంబర్లకు పంపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఎవరెవరు ఇట్లయినా నంబర్ ప్లేట్ మెయింటైన్ చేస్తున్నారంటే కేసు నమోదు, సిట్టింగ్ కేసు. ఎవరెవరు నంబర్ ప్లేట్ అస్సలు పెట్టట్లేదు మళ్ళీ కేసు నమోదు. కొంతమంది ఇక్కడ నాకు తెలిసింది దొంగ బండి కూడా కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఫేక్ నంబర్ ప్లేట్ రాస్తున్నారు. అక్కడ ఒక వెహికల్ దొరికింది, నంబర్ ప్లేట్ వేరే ఉంది, బండి వేరే ఉంది. ఇప్పుడు అతను జైలు కూడా పోతారు. ఆ ట్రాక్టర్స్ ఉన్నాయి 4-5 ఇక్కడ. అది ఒక్క ట్రాక్టర్ కూడా అది లేదు, డాక్యుమెంట్స్ లేవు. సిఐ గారు అది అన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టేసి డాక్యుమెంట్స్ వస్తే రిలీజ్ చేయి. 5-6 ఉన్నాయి. దయచేసి మంచిగా ఉండండి, మంచి రూల్స్ ఫాలో చేయండి, పోలీస్కి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఊరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేశారా? చేయలేదు కదా. ఎందుకు మీ ఊరు ఎందుకు వచ్చాము మనం? మార్నింగ్ వచ్చి మీకు అందరికీ ఇంట్లో సెర్చ్ చేయడం, ఏమేమి దొరుకుతున్నాయి, ఏమెందుకు క్రిమినల్స్ ఎందుకు ఉంటున్నారు ఆలోచించు. అంటే మీ ఊరు మంచిగా ఉండాలి అంటే మీరు కూడా కొంచెం పని చేయాలి ఊరు గురించి. జస్ట్ మీరు అన్ని క్రిమినల్స్ రెడీ అయితే ఎట్లా? కొంతమంది మంచి వాళ్ళు ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు, కొంతమంది పోలీసులో ఉన్నారు, వాళ్ళని చూసి మీరు మంచి కావచ్చు కదా. तो इसीलिए अच्छा काम करो, अच्छे लोगों को देख के अच्छा लोग काम करो.